సదన్న ఇలియాస్ నంద అటు బుల్లితెర కావచ్చు, దానికంటే ముందు సోషల్ మీడియాలో కావచ్చు, బహుశా తెలుగు సినిమా రంగానికి సంబంధించి కావచ్చు, ఎప్పుడు చూసినా కూడా నవ్వుల రారాజు. అటు సందేశాత్మక కార్యక్రమాలతో పాటు నవ్వుల అంటే హాస్యాన్ని పండించడంలో తిట్ట. ఈరోజు ఒక కార్యక్రమం కోసం ఆదివారం హనుమకొండకు వచ్చారు. వారిని మనం సుమన్ టీవీ పలకరించింది. అసలు భవిష్యత్ ప్రణాళికలు ఏమున్నాయి, వారి ఇక్కడికి రావడానికి కారణాలు ఏమిటి, తర్వాత వారు చెందుతున్న అనుభూతి గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంద గారు చెప్పండి, విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు మీకు, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రాచుర్యం పొందారు. ఎట్లా ఇవన్నీ తలుచుకుంటే, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు మీరు, ఇవన్నీ అనుకుంటే ఎలా అనిపిస్తుంది? అందరికి క్షణార్థి, అందరు మంచిగా ఉన్నారా? మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి. ఈరోజు ప్రపంచ నవ్వుల రారాజు అయినటువంటి చార్లీ చాప్లిన్ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ రోజా క్రియేషన్స్ వారు వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి అందరికీ వాళ్ళ సంస్థ తరపున అవార్డులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చార్లీ చాప్లిన్ గారి జీవిత సాఫల్య పురస్కారము నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని నేను హన్మకొండ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక బాధ్యత అంటే ఏదైనా ఒక అవార్డు కానీ ఒక ప్రోత్సాహం కానీ మనకు అందినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ నవ్వించేటువంటి ప్రయత్నంలో బాధ్యతాయుతంగానే చేస్తా. సార్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినందుకు ప్రధానంగా సుమన్ టీవీ పక్షాన మీకు అభినందనలు. అయితే ఈ సోషల్ మీడియాకు అంటే ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్లకు సంబంధించి మీ ఫీలింగ్స్ చెప్పండి ఒకసారి. చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ భాష అంటే కొన్ని పాత్రలకు అంటే సినిమాలలో పరిమితమై ఉండేది. కానీ అలా తెలంగాణ భాషే సినిమా వేదికగా మారింది, అంటే ఒక ప్రధాన భాషగా మారింది. అది చాలా సంతోషం. అందులో నేను ఒక పాత్రధారుని అయినందుకు ఇంకా సంతోషపడుతున్నా ఉన్నా. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వందలాది మంది కళాకారులు యూట్యూబ్ వేదికగా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా పొందడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నా వరకొస్తే మాత్రం కుటుంబ సమేతంగా మన తెలంగాణ భాష, యాస, సాంప్రదాయాలు, సంస్కృతిని ఎక్కడ దాటకుండా అందరు చూసే విధంగా హాస్యంతో కూడినటువంటి సందేశాత్మకమైనటువంటి చిత్రాలు రూపొందించడం కోసమే నేను నిరంతరం కష్టపడతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి లఘు చిత్రాలు కూడా మిమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తాయి. సార్, చాలా వరకు మీరు గవర్నమెంట్ టీచర్, మీ స్కూల్ పిల్లలు కావచ్చు, మీకు సంబంధించిన మీ దగ్గర చదువుకున్న పిల్లలు కావచ్చు, లేకపోతే తోటి ఉపాధ్యాయులు కావచ్చు, ఈ సమాజం అంతా కూడా ఎట్లా గుర్తిస్తుంది? వాళ్ళు గుర్తిస్తున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? చాలా సంతోషం. అంటే ఏదైనా ఒకటే ఒక ప్రయత్నంలో ఫలితం సఫలీకృతమైనప్పుడు, అంటే ఆ ఫలితం మనకు ఒక సక్సెస్ఫుల్గా అందినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ ఫలితం అందడానికి దాని వెనకాల ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేయాల్సి వచ్చిందో అది నాకు తెలుసు. ఒకప్పుడు సాంకేతికంగా ఇక్కడ అభివృద్ధి లేనటువంటి సమయంలో హైదరాబాద్కి వెళ్ళి రాత్రులంతా అక్కడ వర్క్ చేసి మళ్ళీ పొద్దుంతా ఇక్కడ డ్యూటీ చేసేవాడిని. ఒక ఉపాధ్యాయునిగా నా బాధ్యతలు ఎక్కడ కూడా విస్మరించకుండా సెలవు దినాల్లో ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తూ, అది కూడా సామాజిక హితంగా ఉండేటట్టు, ఎవరిని డిస్టర్బ్ చేయడం కాకుండా అందరికీ యోగ్యంగా ఉండేటువంటి విధంగానే నేను షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే నేను చాలా ప్రదేశాలకు పోతే అంటే నాకు ప్రైవసీ అనేది లేకుండా ఒక పబ్లిక్ మనిషిలాగా మారిపోవడం వల్ల నేను ఎక్కడికి పోయినా అంటే ఒక స్వేచ్ఛ లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానం వల్లనే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇలాంటి అభిమానాన్ని అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ సర్వదా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. సార్, ఒకటి చెప్పండి, తెలంగాణ భాషనే ఈరోజు వాడుక భాషగా మారిందని మీరు ఒక మాట అన్నారు. అయితే ఇదే యూట్యూబ్ సదన లాంటి వాళ్ళని ఏ స్థాయికి తీసుకొచ్చిందో, ఎన్ని కార్యక్రమాలు సందేశాత్మకంగా ఉన్నాయో, అదే యూట్యూబ్లో కూడా కొన్ని అంటే ఇబ్బందికరంగా ఉండేవి, ఒక వర్గాన్ని మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. అటువంటి వాటి మీద ఎట్లా మీ ఒపీనియన్? ఏదైనా ఒక్కొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ లఘు చిత్రాలు కానీ బహుశా ఉంచి ఉంటారు. కానీ నేను అట్లా కాకుండా కొన్ని నియమాలు ఏర్పరచుకొని జనానందమే సదానందం అనేటువంటి ఒక ట్యాగుతోని మనిషికి ఆనందం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఉంటే ఆయుష్ కొంతకాలం పెరుగుతుంది. ఆ మూడ్ బేస్ చేసుకునే నేను నా షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నా. ఇంకా వాళ్ళ ఆలోచనలు మిగతా వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళ యొక్క ఆలోచన బట్టి మాత్రమే చేస్తున్నారు. మనం ఎందుకంటే ఎవరిని వ్యక్తిగతంగా కానీ మిగతా పరంగా విమర్శించడానికి వీల్లేదు. వాళ్ళ ఇప్పుడు నాలాగానే చేయాలని లేదు, నేను మీలాగానే చేయాలని లేదు. ఎవరి శైలి వాళ్ళది. సార్, అగ్రస్థానంలో మీరు ఎవరైనా అల్టిమేట్ గోల్ అనేది సినీ రంగం, దాని వైపు మీ ప్రస్థానం ఎలా ఉండబోతుంది?
తప్పకుండా ఇప్పుడు రీసెంట్గా అంటే నేను చేసినటువంటి సినిమా రుద్రంగి ద్వారా ఒక ఫుల్ ఫ్లెక్జ్డ్ క్యారెక్టరు చేయగలనటువంటి ఒక నమ్మకాన్ని మనం ఇచ్చినాం. దాని ద్వారా అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఒక గొప్ప నటుడైనటువంటి అల్లూరి రామలింగయ్య గారిని మీరు గుర్తు చేసిరని చాలామంది ప్రశంసించడం అది మర్చిపోలేనటువంటిది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకొక 2 సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం లగ్గం అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక వెబ్ సిరీస్ శతావతారం చేస్తున్నా. ఇంకొక 10-15 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయబోతాను. పూర్తి స్థాయిలో బిజీ ఉన్నారు సార్. ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ చివరగా ఒక ప్రశ్న. ఊరుగల్లు కళారంగానికి నిలయం, మీరు నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఉన్నారు. ఈ అనుభూతి ఎలా ఉంటుంది నిర్వచించండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు ఆయన. ఎందరికో జీవితాలను ఇచ్చినటువంటి వాడు, ఎందరికో మార్గాలు చూపెట్టినటువంటి వాడు. మిమిక్రీ అంటే ఏంటిదో చెప్పినటువంటి ఒక దార్శనికుడు ఆయన. కాబట్టి అలాంటి నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రాంగణంకు రావడం అంటేనే ఒక సంతోషం. అందులో ఒక కళాకారుడిగా నేను ఆయన ప్రాంగంలో ఒక ప్రపంచ నవ్వుల రారాజు అయినటువంటి చార్లీ చాప్లిన్ గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం ఇంకా సంతోషం. అది ఎప్పటికీ మరవలేనటువంటిది. తప్పకుండా నేను రాబోయేటువంటి చిత్రాలు కావచ్చు, ఇప్పుడు గతంలో మీరు ఏదైతే చూసిల్లో రాబోయేటువంటి చిత్రాలు కూడా మహానుభావులు ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది అంటే ఈయన షార్ట్ ఫిలిమ్స్ చూడడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది ఎక్కడ కూడా రానియకుండా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా రాబోయే చిత్రాలు కూడా మిమ్మల్ని అందరినీ నవ్వించే విధంగా ఒక సామాజిక హితంగా హాస్యపూరితంతో ఉంటాయని నేనైతే నమ్ముతాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి సుమన్ టీవీ గారు వాళ్ళ యొక్క ప్రశ్నల ద్వారా నా నుంచి కొన్ని సమాధానాలు రాబట్టుకున్నారు. సంతోషం. ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా చేయడం అనేది, ఇది సమాజహితంగా చేయడం అనేది తప్పకుండా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం.